యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తిరిగి దేవుడు మరొక రోజును మనకు ప్రసాదించిన భాగ్యం బట్టి ప్రభువు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి దిన వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థించుకున్నాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నాయన నేటి దిన కాలాన్ని ప్రభువు మరొకసారి మాకు ప్రసాదించి దినంలో ప్రవేశపెట్టిన భాగ్యమునిగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా, మరి నేటి దిన కాలంలో మేము చేయవలసిన ప్రతి పనిని ప్రభా మాకు నీ రెక్కల చాటును భద్రపరచండి. నేటి దినం మాటల చేత మమ్మల్ని బలపరచుకొని ప్రభా దినమంతా ఈ మొత్తోడు దయచేస్తారని వేడుకొంచు. నేను మాట్లాడుకుంటున్న ప్రతి మాటలో ప్రభా నీ మెండైన హస్తముల చేత మమ్మల్ని కృపచూపి నడిపించమని చెబుతున్న నాకును, విలుచున్న ప్రతి బిడ్డకును సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తారని వేడుకొనిచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి దిన వాక్య భాగంలో మనం ప్రవేశించినట్లయితే మరి నేటి దిన వాక్య భాగం దేవుడు చేసినటువంటి మేలులను ఈ మానవుడు మర్చిపోతున్నాడు అనే గురించి కొన్ని మాటలను నేర్చుకుందాం. మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో ఆ మనిషి జీవిస్తున్నట్టుగా తన గ్రంథంలో కొన్ని మాటలను ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు అంశము మరచుట మనిషికి లాభమా మరి బలహీనత. ఈరోజు మన అంశము మరచుట మనిషికి బలమా బలహీనత అనే మాటను మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ప్రభునందు ప్రియులారా, మనము భూమి మీద మనం ఎన్నో తన వాక్యములను వింటూ ఆ వాక్యాలను మనము అనుభవిస్తూ ఆ వాక్యానుసారమైనటువంటి మాటలను మనం జీవించక తన యొక్క వాక్యాన్ని విని మరి వాటి యందు జీవించే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా, లేకపోతే మనం విన్నగానే ఆ మాటలను పెడచెవిన పెట్టి మరలా ఈ లోకంలో కలిసి జీవిస్తూ ఉన్నామా అనే విషయాలను ఈరోజు మనం నేర్చుకొని మరి ఆ విధంగా జీవిస్తున్నటువంటి ఆ పిల్లలను దేవుడు తన మాటలతో ఏ విధమైనటువంటి వాక్యంతో బలపరచడానికి ఇష్టపడుతున్నాడో గ్రహించుదాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే 24వ అధ్యాయము 11వ వచనం. ఇరవై 24వ అధ్యాయం 11వ వచనాన్ని పరిశీలన చేసుకుని, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే ఎడల నీ హృదయములను శోధించువారు నీ మాటలను గ్రహించును కదా. ఇక్కడ తన మాటలలోని భావం ఏమి చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, సొలొమోను మహారాజు గారితో దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు. ఈరోజు కొంతమంది నాశనమునకు పట్టబడిపోయినారు. నా మాటలను వినక మరచి ఈ భూలోకమందు జీవిస్తూ ఉంటున్నారు. మరి దేవుని ఎరిగినటువంటి ప్రతి మనిషి మరి వారిని వాక్యంలోనికి తీసుకొని రావడానికి మరి మీ బాధ్యత ఉందా లేదా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈరోజు మరచినటువంటి ఆ పిల్లలను
తన వాక్యం చేత బలపరిచి తన వాక్యాన్ని వారి హృదయంలో నాటబడే విధమైనటువంటి మాటల చేత వారిని పురిగొల్పుకొని వాళ్ళని రక్షించే బాధ్యత నీ మీద ఉందా లేదా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి రక్షింపవా అని మాట్లాడిన కాడ ఒక క్వశ్చన్ మార్కు అక్కడ మాట్లాడడం జరుగుతుంది అని 12వ వచనంలో అంటున్నాడు, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల, నాశనమైపోతున్నటువంటి వారిని గూర్చి నాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల, మరి నీ హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. ఎవరు హృదయములను శోధిస్తారు? దేవుడు హృదయాన్ని శోధిస్తాడు. మరి దేవుడు హృదయాన్ని శోధించినప్పుడు నీ మాటలను గ్రహించును కదా. మరి ఆ మాటలను గ్రహించినప్పుడు, నీ హృదయాన్ని శోధించినప్పుడు మరి వారు ఏమైపోతేనేమి, నేను మాత్రము దేవుని యందు నిలకడగా ఉంటే చాలు అనే వాంఛ నీలో ఉంటే చాలదని ఆ మాటను నేర్పించడానికి దేవుడు ఇక్కడ తన వాక్యం చేత మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఆ మాటను, ఈ సంగతి మాకు తెలియదు అని నీవు అనుకొనిన ఎడల, హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నాశనమునకు వాళ్ళు పట్టబడి ఉన్నారు, నాశనమున పడిపోయినకు వాళ్ళు జోగుతూ ఉన్నారు. వారిని నీవు పట్టుకొనుటకు నాకు తెలియదని నీవు అనుకుంటున్నావేమో కానీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆ మాటని గ్రహింపకుంటున్నాడా? గ్రహించదా? మరి గ్రహించి మరి నీవు చేస్తున్న పని ఏమని దేవుడు నిన్ను అడగడా అని మనం ఒకసారి గ్రహించాలి. ఎవరైతే వాక్యము తెలిసి మరి తెలియని వ్యక్తులతో ఏ విధమైనటువంటి ప్రవర్తిస్తూ ఉంటున్నారో, మరి ఆ ప్రవర్తనను మనం గ్రహించాల్సినటువంటి అవసరత మన మీద ఎంతో ఉంది. ఈరోజు 12వ వచనం 3వ లైన్, నిన్ను కనిపెట్టిన వాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి ఫలమును బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నరులకు వారి వారి ఫలమును బట్టి వారికి ప్రతీకారం చేయును కదా అని ఇక్కడ వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఏ ఫలము చేత మనము బలపరచబడుచుంటున్నాము? వాక్యము తెలిసిన వారి పరిస్థితి ఆ విధంగానే కనపడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు తెలియని వారిని పట్టించుకోకపోతే మరి నీ హృదయం రహస్యములను తెలుసుకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటను ఏ విధంగా మనం పోల్చుకొని జీవించాలనేది ఈ వాక్యం చెబుతుందని మనం అర్థం చేసుకుంటే, ఈ వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ఎందరైతే పరిశీలన చేసుకొని ఆ వాక్యాలను ఆ సారాన్ని తీసుకొని జీవిస్తూ ఉంటున్నామో, ఆ ప్రతి మనుషుడు మరి ఈ లోకపు నటనలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషిని ఆ వాక్యములతో హెచ్చరించి గద్దించి వారిని తీసుకొని రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పడానికే తను ఈ మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 17వ వచనం, అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా పరిశీలన చేసుకున్నాం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. నీ ముందర నీ శత్రువు పడినప్పుడు సంతోషించకూడదంట. మరేం చేయాలి? వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసిప్పకము.
యెహోవా అది చూసి అసహ్యించుకొనును. దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి ప్రతి మనుషుడు తన ఎదుట శత్రువు పడడం అంటే కింద పడడం కాదండి, తన జీవితంలో తమ మార్గంలో ఏదైనా శోధన, బాధ, వేదన కలిగి నీ ఎదుట ఆ పిల్లలు హింసకు గురి అయినప్పుడు నువ్వు వారిని చూసి ఏం చేసుకోకూడదంట, సంతోషించకూడదంట. వారిని చూసి నువ్వు తొట్టిదిల్లకూడదంట. నీ మనస్సు నుల్లసింపకము, ఉగిపోతుంది మనసు అని, సంతోషం పట్టుకోలేకపోతున్నా అని కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం. కానీ అది దేవుడు ఇష్టపడతలేడు. మరి ఏమంటున్నాడో చూద్దాం. వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును నుల్లసింపకము, యెహోవా అది చూసి నిన్ను అసహించుకుంటాడు. దేవుడు అది చూసి నిన్ను అసహించుకొని ఏం చేస్తాడు? వాని మీద నుండి తస కోపము త్రిప్పుకొనునేమో. వాని మీద ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని, నీ శత్రువు మీద ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషాన్ని దేవుడు కోపపడి ఆ వ్యక్తిని శిక్షిస్తున్నటువంటి శిక్షను అది త్రిప్పునేమో. ఏ విధంగా? ఎక్కడికి చూద్దాం. దుర్మార్గులు చూచి నీవు వ్యసనపడకము. దుర్మార్గులను చూసి కూడా నువ్వు వ్యసనపడకాకు. ఎందుకు? అది నీ పని కాదు. అసహించుకున్నటువంటి వారిని నువ్వు చూసి వారిని అసహించుకోవాల్సినంత అవసరం లేదు. దుర్మార్గులను చూసి నువ్వు వ్యసనపడాల్సిన అవసరం లేదు. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము. భక్తిహీనుల ఎడల మత్సరపడకము. భక్తిహీనుల ఎడల కూడా నీవు మత్సరపడకము. ఎన్ని నేర్పిస్తున్నాడండి దేవుడు మనుషులని ఈ మాటల చేత. వాక్యం తెచ్చినటువంటి పిల్లలను దేవుడు బలపరుస్తున్నటువంటి మాటలు. నీ ఎదుటి వాడు త్రొట్టిల్లినప్పుడు నువ్వు నీ మనసును నుల్లసింపజేసుకోకు, నీవు సంతోషించకు. భక్తిహీనులు పడినప్పుడు ఏం చేసుకుంటుందట? భక్తిహీనుల ఎడల నువ్వు మత్సరపడకు. బాధ జరుగుతుంది అని చెప్పేసి భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనులకి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. వాళ్ళ స్థితి వాళ్ళకు ఉన్నది. మరి వాళ్ళని చూసి నువ్వు మత్సరపడకాకు, ఉల్లసింపకాకు. మరి నీ మనసును ఏం చేసుకోకూడదట? అసహించుకునకు. వారిని చూసి అసహించుకునకు. ఫస్ట్ మత్సరపడనీయ కాకు, నుల్లసింపనీయ కాకు నీ మనసును. వారిని నేను ఏ విధంగా వాడుకోవాలో నాకు బాగా తెలుసని దేవుడు తన వాక్యం చేత మాట్లాడుతున్నాడు. భక్తిహీనత చేత, లేకపోతే వారికి వాక్యం తెలిసో తెలియకనో చేస్తున్నటువంటి ఆ పనికి నీ మనసును ఈ విధంగా నూర్చుకోకు. నీ పని ఏమిటి? ఖచ్చితంగా వాక్యం తెలిసిన ప్రతి వ్యక్తులు నాశనమునకు జోగుచున్నటువంటి వారిని పట్టుకొని కాపాడడమే నీ పని. ఇది నీ బాధ్యత అని దేవుడు గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఇదే మాటను సందర్శించి కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను, క్రొత్తగా జన్మించిన శిశువును పూరిన వారై నిర్మూలమైన వాక్యమును
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుణ్ణి విశ్వసించి క్రొత్తగా వచ్చినటువంటి వారిని, రక్షణలోనికి వచ్చినటువంటి వారిని ఏం చేయాలంట? ప్రభువు దయాళులను మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారైన నిర్మూలమైన వాక్యములను వారికి పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనను ఆపేక్షించుది. ఇలాంటివన్నీ మాని ఏంటివి? మీరు దేవుని వాక్యమును మీరు రుచి చూచి ఉంటే, ఆ రుచి చూచి ఉన్నటువంటి ఆ మాటలను మీరు ఏం చేయాలంట? మొదట చేయవలసినటువంటి మాటలు సమస్తమైన దుష్టత్వమును మీరు మాని, సమస్తమైన కపటమును మీరు మాని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను వేషధారణ కూడా మీరు మాని ఏం చేయాలా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినటువంటి వారై మీరు చేయవలసినటువంటి పని నిర్మూలమైన వాక్యమును, పాలనను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరేం చేయాలి? ఆ పాలనను ఆపేక్షించుడి. ఆ పాలన అనే కాడ పుట్టినోటు ఉంది. అక్కడ మాటను చూసుకుంటే పాలన అన్నగా రక్షణ పుట్టినోట్లో ఏమన్నదంటే, నిర్మూలమైన ఆత్మ సంబంధముకు పాలన. ఆత్మ సంబంధమైనటువంటిది తన వాక్యం చేత, తన వాక్య ప్రభావం చేతను మనము పాలన చేసుకొని ముందుకు కొనసాగించాలి. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునొద్దకు వచ్చువారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు. చూడండి, ప్రభువునందు మనం ఏనాడైతే కట్టబడి ఉన్నామో, ప్రభువు పరిశుద్ధాత్మ నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుని తన యొద్దకు తన పక్షమును మనం చేర్చబడ్డామో, నాట దినం నుంచి మనము ఆయన ఎందుకు కట్టబడుచున్నటువంటి వారమై ఉన్నామని మాటను తెలియజేయపరుస్తున్నాడు. మరి ఇన్ని వచనములను మనము ఈ విధంగా చూసుకుంటున్నాం కదా. మనం ఏ విధమైన దుష్కార్యం చేతను నేర్చుకున్న వాక్యాన్ని మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి మనుషునితో దేవుడు ఈరోజు చెప్తున్నాడు. వాక్యాన్ని ఏ విధంగా మనము ఆస్వాదించుకొని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని మనం ఇతరులకు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి దేవుడు ఆలోచిస్తూ, మరి వారి యొక్క సంతాపనను దేవుడు తెలుసుకొని ఖచ్చితంగా మీరు వారితో మాట్లాడాల్సినంత అవసరత ఉందని దేవుడు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాటను చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
14వ అధ్యాయం 20వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక నేర్చుకున్నటువంటి వాటి గురించి, వాక్యాన్ని అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి. మీరు బుద్ధి విషయమై ఏమి కాకుందంట? పసిపిల్లలు కాక. మరొక చోట చూసుకుంటే పసిపిల్లల వయసుని వారి చేష్టలను పోలి మీరు నడుచుకొని, పసిపిల్లలు పుట్టినటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారో ఆ విధమైనటువంటి స్వభావం మీరు కలిగి ఉండాలని సామెతల గ్రంథంలో మనం నేర్చుకున్నాం కదా, 24వ అధ్యాయంలో. పసిపిల్లలను పోలి మీరు నడుచుకుని అన్నాడు. వారు వారి లోపల కపటము ద్వేషము ఉండదు. మరి ఇక్కడ అదే పసిపిల్లలను తీసుకొని మరొక మాటను నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలను కాక బుద్ధి విషయమై వారి ప్రవర్తనను గురించి సామెతల గ్రంథంలో బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ వారి ఏదంటే బుద్ధి విషయమై, పసిపిల్లల బుద్ధి విషయమై కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. ఏ విధము చేతనట? కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. రెండు మాటలు కనపడుతున్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ చూడండి, మరొకసారి ఆ మాటలు మనము ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలోచించినట్లయితే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై మీరు పసిపిల్లలుగా ఉండకాకరి. మేము చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటారు, కానీ బుద్ధి విషయమై మీరు పెద్దగా ఉండండి. మరి దుష్టత్వం విషయమైతే శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారయుడి అని దేవుడు తన వాక్యంతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 20వ అధ్యాయం సామెతల గ్రంథం ఒక మాటను చూసుకొని మనం ముగించుకోవడానికి ఇష్టపడతాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనము అక్కడ పరిశీలన చేసుకుంటే అక్కడ ఒక మంచి మాట దేవుడు మనకు రాయించి పెట్టి ఉన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం లేదా 10 నుంచి కూడా చూసుకున్నాము. వేరు వేరు తూనికే రాళ్ళు, వేరు వేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. ఇక్కడ ఏం కనపడుతుందంటే, పసిపిల్లలను గురించి మనం 2 మాటలు నేర్చుకున్నాం కదా. బుద్ధి విషయమై మీరు పెద్దవారై ఉండుడి, వారి చేష్టల విషయమైతే మీరు చిన్నవారై పిల్లలు పోలి నడుచుకుని. మరి ఆ శిశువు యొక్క పిల్లవాని యొక్క చేష్టలను మనం గ్రహించాలి అంటే మరి ఏ విధమైనటువంటి మాటలను దేవుడు ఉపయోగించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే,
బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చిన్న పిల్లవాని చేష్టలను కూడా తెలియజేస్తుంది. ఏది? తను ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను దేవుడు గుర్తించి వాటి వలననే, తన చేష్టల వలనే వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క నడవడి శుద్ధమైనదో కాదో, పరిశుద్ధమైనదో, దేవునికి సంబంధితమైనటువంటిదో కాదో అని దేవుడు అక్కడ నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు కదా. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం ఈ మాటలను శ్రద్ధగా ఆలకించి మన నడవడి గుడుక మరి దేవుని యందు మేము నిలకడగా ఉన్నాములే, దేవుని యందు మేము భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి లోబడి జీవిస్తూ ఉంటున్నాములే అని మనము శ్రద్ధగా బ్రతుకుతూ ఉంటున్నామేమో, కానీ దేవుడు వాటికి ఇష్టపడతలేడు. మరి ఏం చేయమంటున్నాడు? నాశనములకు జోగుచున్నటువంటి వారిని మీరు పట్టుకొని రక్షించరా? ఆ బాధ్యత మీకు లేదా అని దేవుడు ఈరోజు గద్దిస్తూ మనల్ని నిలబెట్టి అడుగుతున్నాడు ఈ మాటని. మరి ఆ విషయంలో మనం విఫలమవుతున్నామా, మరి దేవునికి ఇష్టమవుతున్నామా అని గ్రహించుకోవాల్సినంత అవసరం మన మీద ఉంది కదా. ఖచ్చితంగా ఈ మాటలను మనం గ్రహించి మన దినవల్ల మనం ఖచ్చితంగా దేవునికి సన్నిహితంగా బ్రతుకుతూ మన దినాన్ని గడుపుతూ జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ హెచ్చరిస్తూ మన మాటల్ని ముందుకు కొనసాగించుకున్నాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. మనము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధమైనటువంటి చేష్టలతో మనము ముందుకు కొనసాగించాలి, మనం నేర్చుకున్నటువంటి ప్రతి విషయంలో మరి ఈ నాశనంలోనికి పోతున్నటువంటి సమస్తమైనటువంటి జనులను మీరు రక్షించడానికి మీరు సమయోచితమైనటువంటి మాటలను వారి యొద్దకు తీసుకొని పోయినట్లయితే అది ఎంత శ్రేష్టకరమైనటువంటిదో మనం ఒకసారి ఈ మాటను చూస్తే మనం అర్థం చేసుకోవాల్సినంత వాక్యాన్ని దేవుడు ఇక్కడ రాయించి పెట్టి ఉన్నాడు. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. కరెక్ట్ టైంకి ఎవరైతే మనము సమయానికి ఏ సమయంలో ఏ మాటలు ఎవరికి అవసరమైనవో ఆ సమయానికి ఆ వ్యక్తులకు ఆ సందర్భాన్ని అందజేయడము మన బాధ్యత. దేవుడు అది మనకు అప్పగించి ఉన్నాడండి. సమయోచితమైనటువంటి మాటను కరెక్ట్ టయానికి మనం అందించకపోతే మరి దేవుడు వాటిని గురించి లెక్క అడగడానికి మనల్ని సిద్ధంగా ఉంటున్నాడు కదా. మరి ఏ సమయమందు మన కుటుంబంలో ఏదైనా తప్పుడు చేష్టాలు జరుగుతుంటే, లేకపోతే పిల్లలు మాట వినకపోతే కరెక్ట్ టయానికి మనం ఏం చేస్తాం? వారిని గద్దించడానికి ఇష్టపడతాం, లేదా 2 దెబ్బలు వేయడానికి ఇష్టపడతాం. సరిగా కొంచెము లేకపోతే మన ఇంట్లో స్త్రీలు చేస్తున్నటువంటి ఆహారంలో ఏదైనా సరిగా లేదా కొంచెం ఉప్పు తక్కువైనా కనుక ఎందుకు ఉప్పు తక్కువైందని చెప్పేసి మనం వారిని గద్దించి అడగడం కూడా జరుగుతుంటుంది. కరెక్ట్ టైంకి మనం వారికి గద్దించి మాట చెప్పడం జరుగుతుంటుంది. పిల్లలు తప్పు చేస్తే వారిని గద్దించడమా లేకపోతే 2 దెబ్బలు వేయడమా కూడా జరుగుతుంటుంది. కానీ ఆ సమయానికి అది అందించకపోతే, సమయోచితమైనటువంటి సమయానికి సమయోచితమైనటువంటి మాటలను కనుక మనం అందించకపోతే మరి అక్కడ ఈ భూమి మీద దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎవరినైతే తన పిల్లలుగా మార్చుకోవాలని ఇష్టపడినటువంటి ఆ స్థితిని ఒకసారి మనం జ్ఞాపకంలో తీసుకుంటే, ఆ పిల్లలను మనం విడిచిపెట్టి మన బ్రతుకును మాత్రమే సరిదిద్దుకుంటూ ముందుకు పోయినటువంటి వారముగా
దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచించి మన బ్రతుకులను కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని, ఆ సమయంలో ఏ సమయమందు ఏ విధమైనటువంటి కార్యములు మన ముందర దేవుడు తలపెడుతూ ఉన్నాడో ఆ సమయానికి మనము సమయోచితమైనటువంటి మాటను మాట్లాడడానికి ఇష్టపడాలి. ఒకసారి చదువుకున్నాం ఆ మాటని. 11వ వచనం, సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. చూడండి, ఈ మాట ఎంత శ్రేష్టకరంగా దేవుడు సమయోచితంగా కరెక్ట్ ఏ సమయానికి ఆ మాటను పలకాలి. 23వ వచనం, 26వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనంలో మరొక మాటను చూసుకొని ముగించుదాం. చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుటను మట్టి పెంకు మీది వెండి పూతతో సమానము. ఏమట? సమయోచితమైనటువంటి సమయానికి మనం పలకవలసినటువంటి మాటలు పలకకుండగా మరి చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీది వెండి పూతతో సమానము. సమయోచితమైనటువంటి మాట పలకబడకుండగా చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను ఆ సమయముందు కలిగి ఉండుట వట్టి పెంకు మీది వెండి పూతతో సమానమంట. మట్టి కుండ మీద వెండి పూత పూస్తే ఉంటుందా? అలాంటిదంట. ఏ విధమైన చెడు హృదయం కలిగి మాట్లాడుతున్నటువంటి, సమయోచితంగా మాట్లాడకుండా లోపల కొన్ని పెట్టుకొని బయటికి కొన్ని మాట్లాడుతూ చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులు కలిగి ఉండుట మట్టి పెంగు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములలో కపటము దాచుకొనును. పగవాడు పెదవులతో మాయ చేసేసి అంతరంగంలో ఏం చేసుకున్నాడు? వాడు కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో ఏడు హేయమైన విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రొవ్విన వాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చుకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. గుంతను తవ్వుకుంటున్నాడంట, రాయిని దొర్లించుకుంటున్నటువంటి వారిని ఆ రాయే వారి మీదకి వస్తుంది. ఎవడైతే గుంతను తవ్వుతుంటారో ఇతరులు పడాలా ఈ గుంతలని చెప్పేసి వాడే గుంతలో పడేటట్టుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఒక రాయిని దొర్లిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ రాయే వారి మీదకి తిరిగి వచ్చేటట్టుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎన్నటికీ అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును. చూడండి మాట, ఇచ్చుకపు మాటలాడు నోరు కష్టము కలగజేయును. ఇచ్చుకపు మాటలను మాట్లాడు నోరు కష్టాన్ని కలగజేస్తుందంట. జ్ఞానంతో మాట్లాడుతున్నాలే, తెలివితో బ్రతుకుతున్నాలే అని అనుకుంటున్నారేమో, కానీ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవునికి మనం సమాధానం చెప్పుకునే వారంగా ఉండాలి. చూడండి ప్రభుత్వం ప్రియులారా, నేటి దిన వాక్య భాగంలో మనం నేర్చుకున్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తే సమయోచితమైనటువంటి సమయానికి ఆ మాటను అందజేస్తే అది ఏ విధంగా జరిగిపోవాలో ఆ విధంగా జరిగిపోతుంది కరెక్ట్గా. ఆ సమయానికి ఆ మాటలు అందజేయకపోతే చెడు హృదయం కలిగి మరి ఇంకా మత్సరం కలిగి పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొని
ఇలాంటివి మనసుల్లో పెట్టుకొని వాడు దయగా మాటలాడినప్పుడు వారి మాటలు నమ్మకు సుమి అని ఇతరులకు దేవుడు తన మాటలను నేర్పిస్తున్నాడు. ఇలాంటి చేష్టలను ఖచ్చితంగా మనం గుర్తించి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాలని దేవుని పేరట ఈ మాటలు చెబుతూ నేను ముగిస్తూ ఉంటాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ